ఢిల్లీ కాంగ్రెస్ ఒకటి, గల్లీ కాంగ్రెస్ ఒకటి. ఢిల్లీ కాంగ్రెస్ ఏమంటుండు? రాహుల్ గాంధీ అదానిని అరెస్ట్ చేయాలి అంటుండు. మరి అదాని దగ్గర 100 కోట్లు తెచ్చుకున్న రేవంత్ రెడ్డిని ఏం చేయాలనో కూడా రాహుల్ గాంధీ చెప్పాలి. ఇప్పుడు 100 కోట్ల చెక్కు తీసుకున్నావు కదా మొన్న, మరి అదానిని అరెస్ట్ చేయాలని ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీ మాట్లాడితే గల్లీలో ఉండే రేవంత్ రెడ్డి 100 కోట్లు తెచ్చిండు అదాని దగ్గర. మరి ఈయనను ఏం చేయాలనో కూడా ఇవాళ రాహుల్ గాంధీ చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాహుల్ గాంధీ ఏమో అదానిని అరెస్ట్ చేయాలంటాడు, రేవంత్ రెడ్డి ఏమో మంగళారతులు పట్టుండు. ఎదురుంగా పోయి ఆయనతో అగ్రిమెంట్లు చేసుకుంటుండు, ఎదురుంగా పోయి రాహుల్ గాంధీతోని అంతర్గత ఒప్పందాలు చేసుకుంటుండు. మరి అదే మన కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండే, కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటే అదాని అంటోంది తెలంగాణలో అడుగుపెట్టనిచ్చిండా? అదాని అంటోంది ఒక్క రూపాయి అన్న మన తెలంగాణలో కేసీఆర్ లో చేసిండా? మరి కేసీఆర్ ఏమో అదాని అంటే ముందే ఆయనకు క్లారిటీ ఉంది కనుక ఆయనను తెలంగాణకు దూరం పెట్టిండు. ఇలా అమెరికాలో అదాని మీద కేసు పెట్టిండు, ఆయనను అరెస్ట్ చేయాలంటున్నారు. అదాని ఎవరెవరికి లంచాలు ఇచ్చిండ్రో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలంటున్నారు. మరి అదాని ఇలా రేవంత్ రెడ్డి కూడా లోపలికి వెళ్ళి వేరే ఇచ్చిండు, బయటికి వెళ్ళి వేరే ఇచ్చిండు. దీని మీద కూడా విచారణ జరపాలి. అందువల్ల ఇలా ప్రజలు కూడా గమనిస్తున్నారు, ఎవరి దక్షత ఏందో ఎవరేందో ప్రజలకు అర్థమవుతుంది. 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే అదానిని తెలంగాణలో అడుగు పెట్టనీయలేదు. ఏడాది లోపలనే రేవంత్ రెడ్డి అదానితోని అగ్రిమెంట్ల మీద అగ్రిమెంట్లు చేస్తుండు. అంటే మంచి ఏందో చెడేందో ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. పాలేందో నీళ్ళేందో ప్రజలకు అర్థమైతా ఉంది. ముఖ్యంగా ఈరోజు మేము ఈ గ్రామానికి, నేను ఆ రోజు ప్రభాకర్ గారు చనిపోయినప్పుడు రావాలనుకున్నా, అనుకోకుండా ఢిల్లీ పోవడం వల్ల ఒక ముఖ్యమైన పని మీద నేను ఆ రోజు ఈ గ్రామానికి రాలేకపోయాం. మరి ముఖ్యంగా మా పుల్లయ్య గారు మంచి ఉద్యమకారుడు, మంచి బలమైన పార్టీ కార్యకర్త. అక్రమంగా అన్యాయంగా మా పుల్లయ్య గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభాకర్ కుటుంబానికి ఓదార్చి మా పుల్లయ్యకు మరి గుండె నిండా ధైర్యాన్ని ఇవ్వడం కోసమే ఇవాళ మీ దగ్గరికి మేము రావడం జరిగింది. ఇప్పుడే ప్రభాకర్ ఇంటికి కూడా వెళ్ళొచ్చాం. ఆయన బీఆర్ఎస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కాకపోయినా ఒక మనిషికి అన్యాయం జరిగింది. ప్రభాకర్ పాపం తన భూమిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కబ్జా పెట్టిండ్రు, నా భూమిని దున్నేసిండ్రు, నా భూమి సాగుకు పనికి రాకుండా చేసిందని పోలీస్ స్టేషన్ కు ఎంఆర్ఓ ఆఫీస్ కు తిరిగినా ఆయనకు న్యాయం జరగకపోతే ఒక అమాయకుడు ఈ కాంగ్రెస్ దురాగతాలకు ఇలా ప్రభాకర్ ఆత్మహత్య చేసుకుంటే 2 చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న బడికి పోయే పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని రోడ్డు మీద పడేసి ఆ కుటుంబాన్ని ఆగం చేసిందంటే ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన హత్య. కాంగ్రెస్ పార్టీ యొక్క విఫలం వల్ల, వైఫల్యం వల్ల ఇలా ప్రభాకర్ చనిపోయింది. అదేవిధంగా మా పుల్లన్న పాపం ప్రసాద్ అనే రైతు కరెంట్ షాక్ కొట్టి చనిపోయింది. అది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. విద్యుత్ శాఖ మంత్రిగా మీ ఎమ్మెల్యే గారు బట్టి గారే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు, ఆ విద్యుత్ శాఖ తప్పిదం వల్ల కరెంట్ షాక్ కొట్టి ప్రసాద్ పోతే ఎవరమైనా ఏమంటాం? అయ్యో అన్యాయంగా మనిషి చనిపోయిండు, ఆ కుటుంబాన్ని కాపాడండి, ఆ కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయాలని చెప్పి అడుగుడు తప్ప, ఎవరైనా అన్యాయంగా చనిపోతే ప్రభుత్వ వైఫల్యం వల్ల ఒక మనిషి చనిపోతే ఆయనకు ఎక్స్గ్రేషియా ఇవ్వండి, ఆ కుటుంబాన్ని ఆదుకోండి అని అడగడం తప్ప? మా పుల్లయ్య గారు గదే చేసిండు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆయనకు అన్యాయం జరిగిందని ఆ గ్రామస్తులు అందరూ అడిగారు, మన పుల్లయ్య గారు కూడా అడిగిండ్రు. న్యాయం అడిగినందుకు నువ్వు న్యాయం అడుగుతావా అని ఆయన మీద అన్యాయంగా కేసు పెట్టి జైలుకు పంపినటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. మాటలేమన్నారు? 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం అనే గ్యారెంటీ కూడా మీకు ఇస్తామన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ప్రశ్నించే హక్కు లేదా? మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మా పిల్లల మీద కూడా అక్రమ కేసులు పెడతా ఉన్నారు. మా న్యాయం చేయండి అని మా పుల్లయ్య గారు అడిగితే అయ్యప్ప మాలలో ఉన్నటువంటి పుల్లయ్య గారిని ఆయనను ఆ రకంగా అరెస్ట్ చేయొచ్చా? పుల్లయ్య గారు చాలా గౌరవప్రదంగా ప్రజల కోసం, పేదల కోసం ఒక మంచి
నాయకుడిగా పనిచేసే పుల్లయ్య గారి మీద ఈ రకంగా చేస్తా ఉంటారు. ఈ సందర్భంగా నేను పోలీసులకు కూడా చెప్తా ఉన్నా, మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఏమైందో చూడండి. ఏ పోలీసులు అయితే రేపు ఎక్స్ట్రా చేస్తున్నారో వడ్డీతో సహా మీకు చెల్లిస్తాం, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. బిడ్డ వదిలిపెట్టాం. మంచికి మంచి అన్యాయంగా కేసులు పెడితే, అక్రమంగా కేసులు పెడితే, మా కార్యకర్తలను అకారణంగా ఇబ్బంది పెడితే రేపు ఆ పోలీసులకు తగిన శాస్తి చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు పోలీసులు ఒక పార్టీకి కాదు, రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి, చట్టానికి లోబడి పనిచేయాలి. చట్టానికి లోబడి మీరు పనిచేయకపోతే, చట్టాన్ని అతిక్రమించినా, ఒక పార్టీకి తొత్తులుగా వ్యవహరించినా, అన్యాయంగా మా నాయకులను కార్యకర్తల్ని అక్రమంగా వేధిస్తే, తప్పుడు కేసులు పెడితే రేపు మాత్రం తప్పకుండా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం, దానికి మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.